వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కుంటున్నాయి. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు ముత్యాలపాడు వద్ద బస్సు ప్రమాదం. కోట్నిబిల్లి గిరిజనులకు కరెంట్ కట్, అంధకారంలో అర్జాపురం కాగడాలతో నిరసన. గోవాలో భారీ అగ్ని ప్రమాదం, 4 పర్యాటకులకు సహా 23 మంది మృతి. ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం మనాలిలో సందర్శకుల తాకిడి. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సందర్శించారు. సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్ 2లో పోటీలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. కోల్కతాలో భారీ సామూహిక గీతా పారాయణం. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా నారా లోకేష్. నెల్లూరు జిల్లాలోని పీవీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు. విశాఖ వన్డే దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో భారత్ విజయం. 3 వన్డేల సిరీస్ 2-1 తేడాతో భారత్ కైవసం. ఇక డీటెయిల్స్ చూస్తే గూడూరు ముత్యాలపాడు వద్ద బస్సు ప్రమాదం. గుంటూరు నుంచి శబరిమలైకి 35 మంది స్వాములతో వెళ్తున్న అయ్యప్ప స్వాముల ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. 3కి స్వల్ప గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లాకు చెందిన గిరిజన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యుత్ మీటర్లు కట్ చేసి పారేశారు. మా ఇంటికి 2 విద్యుత్ బల్బులు, 1 ఫ్యాను మాత్రమే ఉంది. ఏ విధంగా అధిక విద్యుత్ బిల్లు వచ్చిందో అధికారులే చెప్పాలని బాధితులు వాపోతున్నారు. చిన్నపిల్లలతోనే కరెంటు లేక ఇబ్బంది పడతామండి. మాకు 10 సంవత్సరాలు బట్టి మేము కరెంటు బిల్లులు కట్టలేదు. మాకు ఇప్పుడు సడన్గా వచ్చి కరెంట్లు కట్ చేసి అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలతోటి కరెంట్ లేక మాకు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇబ్బంది పడతాను. వంట చేసుకోవడానికి కొన్న ఇబ్బందిగా ఉంది. మాకు కడతాము అనేసి అంతే వచ్చి నైన్లు కట్ చేసేస్తున్నారు. మా మళ్ళీ నెలకి ఇంత కట్టుకోండి అని చెప్పితే కట్టుకున్నందుకు కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా. కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ నైన్లు కట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మరి అది కట్టుకుంటున్నారు కదా, నైన్లు ఎందుకు కట్ చేస్తారని అడిగితే మాకు జేఈ గారు పంపించారు కట్ చేసామనేసి. అందుకే మరి కట్ చేసేస్తాను అనేసి అన్నారండి. గోవాలో భారీ అగ్ని ప్రమాదం. బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి 3 మహిళలు, 4 పర్యాటకులు సహా 23 మంది మృతి. ఆర్పోరాలోని రోమియో లేన్ లో ఘటన. మృతుల కుటుంబాలకు గోవా సీఎం ప్రగాఢ సానుభూతి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మనాలిలో సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. శీతాకాలం నేపథ్యంలో అక్కడ ప్రకృతి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అనుభూతి చేసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో మనాలికి తరలి వెళ్తున్నారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. కోహ్లీ ముందుగా సింహాద్రి అప్పన్నను దర్శించుకోగా ఆలయ అర్చకులు ఆయనకి వేదాశీర్వచనం చేశారు. ప్రత్యేక పూజలు చేసి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న కోహ్లీ అనంతరం అప్పన్న స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అధికారులు కోహ్లీకి అందజేశారు.
గచ్చిబౌలిలో టీమిండియా సూపర్ క్రాస్ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సూపర్ క్రాస్ సీజన్ 2 కు హాజరై ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ బైకర్ల విన్యాసాలు ఆస్వాదించారు. కోల్కతాలో భారీ సామూహిక గీతా పారాయణం. కోల్కతాలో జరిగిన సామూహిక గీతా పారాయణంలో దాదాపు 6.5 లక్షల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ సివి ఆనందబోస్, యోగా గురువు బాబా రామ్దేవ్ హాజరయ్యారు. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డల్లాస్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందైతున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పీవీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు సామాన్యులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 39.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. 3వ వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. సరికదా ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీవీడీ న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.